శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, డబ్బుతో ప్రయాణం మంచి మనుషుల్ని దూరం చేస్తుంది. మంచితో ప్రయాణం గొప్ప మనసుల్ని పరిచయం చేస్తుంది. అన్నిసార్లు డబ్బు మనిషి స్థాయిని నిర్ణయించడం కుదరదు మిత్రమా. కానీ వ్యక్తిత్వం అలా కాదు. మనిషి స్థాయిని నిర్ణయిస్తుంది. ఆ మనిషి యొక్క స్థాయిని పెంచుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారి దాన్నే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్ని పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్ని మాత్రమే పంచగలరు. భ్రమంలో ఉన్నవారు భ్రమల్ని పంచగలరు. భయస్థులు భయాన్ని పంచగలరని గుర్తించుకో మిత్రమా. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు. ఎంత దున్నినా నేల అరిగిపోదు. ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతట వాడు లేడని ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాడు మిత్రమా. అదేం విచిత్రమో కదా మిత్రమా. బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే. బాధలనేవి మనం భరించినంత వరకే. కన్నీళ్ళనేవి మనం సహించినంత వరకే. కష్టాలనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే ఒక్కసారి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో మిత్రమా. కాబట్టి ఎప్పుడు కూడా నీ చేతులతో కానీ నీ మాటలతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టొద్దు మిత్రమా. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. అవునా మిత్రమా. మిత్రమా, నువ్వు ఎప్పుడైనా గమనించావా? కొంతమంది ఉంటారు, మీరు కనపడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు టకా టకా అని ఎంక్వైరీ చేసేస్తారు. మీకు నా ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఏమైనా, ఆ పైన ఏమైనా దొరుకుతుందా, పిల్లలు ఏం చదువుతున్నారో, ఇలా మీరు చెప్పిన వివరాల నుంచి వారికి నచ్చని విషయాలు వెలికితీసి నువ్విలా చేయకుండా ఉండవలసింది, అది తప్పు, ఇది తప్పు అంటూ కేవలం లేని వాటిని కూడా తప్పుగా చూపించి నీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచాలని చూస్తారు. మీలో ఉన్న గొప్ప విషయాలు విన్నట్టు నటిస్తూ ఉంటారు. అదే విషయాలు ఇతరులతో చెప్తూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండండి మిత్రమా. మీరు వారి గురించి వివరాలు అడిగి చూడండి. ఒక్కటి చెప్పురు, ఏముందులే అని మాట మార్చేస్తారు. అవునా మిత్రమా. పరిచయస్తులందరినీ స్నేహితులుగా భావించుకో. స్నేహితులు ఎంపిక మీద నీ విజయం ఆధారపడి ఉంటుంది మిత్రమా. కర్ణుడు అన్ని విషయాల్లో అర్జునుడితో సమానమే. కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటం పాలయ్యాడు. మంచివాడైన శ్రీకృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయాన్ని సాధిస్తాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం మిత్రమా. స్నేహం అనేది ఒకరోజు కాలక్షేపం కాదు, స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా. స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాత లాంటివి. ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. రాతిపై రాసిన రాతలా స్నేహితుల సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకుంది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహమని గుర్తుంచుకో మిత్రమా. ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతను గురించి తప్పుగా చెప్పేవారి తప్ప మంచిగా చెప్పేవారిని మీరు కలవలేదన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా వెలుగు, చీకట్లాగా మంచి చెడులు ఉంటాయి. చాడీలు చెప్పిన వారే చాడీలు వింటారు. ఇది వారికి మానసిక ఆహారం. లేకపోతే బ్రతకలేరు మిత్రమా. కాదంటారా మిత్రమా. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఊపిరాగిపోయేంత వరకు కలిసి ఉండండి. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా ఉంచుకొని పగలు ప్రతీకారాలు పెంచుకొని మాటలు లేకుండా దూరంగా ఉండకండి. ఈ జన్మలో అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా పుట్టిన వాళ్ళు మరు జన్మలో ఎవరు ఎక్కడ పుడతారో తెలియదు. రక్త సంబంధాలకు విలువనివ్వండి మిత్రమా. ప్రాణం ఉన్నంత వరకు ఒకరినొకరు ఆత్మీయత అనురాగాలతో మెలగండి. మిత్రమా, నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తి పెట్టుకొని పైకి చూస్తూ నడవద్దు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంటుంది.
ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుందని గుర్తించుకు మర్చిపోకు మిత్రమా. సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు. మరికొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. ఇక్కడ సంపద శాశ్వతం కాదు మిత్రమా. మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనమని గుర్తుంచుకో మిత్రమా. అదృష్టాన్ని నమ్ముకుంటే అప్పుడప్పుడు విజయం పలకరిస్తుందేమో కానీ ఎల్లప్పుడూ ఓటమి వెక్కిరిస్తుంది. అదే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే మొదట పరాజయం పాలు కావచ్చేమో కానీ తర్వాత విజయమే నీ ఇంటి పేరుగా మారుతుందని గుర్తుంచుకో మిత్రమా. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, ఉండాల్సిన రోజులుంటాయి, పోవాల్సిన టైంకి వచ్చిపోతాయి. అప్పుడే ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం గుర్తుంచుకో మిత్రమా. మనం ఎలా బ్రతకాలంటే మనం వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట కూడా అబద్ధమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిదని గుర్తుంచుకో మిత్రమా. చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేవేమోనన్న భయం వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది మిత్రమా. తోటమాలి రోజు చెట్టుకి నీరు పోస్తాడు కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడే వాటి ఫలితం నీకు కనిపిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మిత్రమా. కానీ అవి రేపటికి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు మిత్రమా. నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరినీ కూడా పల్లకి మొయ్యొద్దు. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి కావాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, పరుల హితం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను విశేషతలను అంతర్మథనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనగా అయిపోతాయి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలే మిత్రమా. ఒకవేళ అతికించినా మునిపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం. దానికా ఇంత బాధపడింది అని నవ్వుకున్న రోజును గుర్తు చేసుకుని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు రావద్దని. జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది మిత్రమా, కాదంటారా మిత్రమా. ఒక మగాడు నిన్ను వదిలేయాలి అనుకుంటే అతన్ని ప్రాధేయపడి ఆపవచ్చు. కానీ ఒక ఆడది నిన్ను వదిలేయి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆమెను ఆపలేము. ఎందుకంటే పురుషుడు నిన్ను విడిచిపెట్టాలనుకున్నా అతనికి నీపై ఎంతో కొంత ప్రేమ ఉంటే నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ ఒక స్త్రీ నీ చేతిని విడిచిపెట్టాలనుకుంటే మాత్రం ఆమె ముందుగానే అందుకు పూర్తిగా సిద్ధపడి ఒక ప్రణాళికతో ఉంటుంది. ఎందుకంటే స్త్రీ నీకు శారీరకంగా దూరంగా వెళ్ళకముందే మానసికంగా కూడా ఎప్పుడూ నీతో విడిపై ఉంటుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.